అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకరం. మనందరికీ తెలిసిందే, కోల్కతాలో జూనియర్ డాక్టర్ ఇన్సిడెంట్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక కీలక విషయాన్ని జాతీయ మీడియా బయటపెట్టింది. అయితే ఇందులో నిందితుడు ఒక్కడే, ఇక్కడ గ్యాంగ్ రేప్ జరగలేదు, ఇది కేవలం సిబిఐ వాళ్ళు తెలిసిన విషయం అంటూ కూడా చెప్పుకొచ్చింది. అసలు ఇది ఎంతవరకు వాస్తవం? ఒక్కడు ఇదంతా చేయగలడా? ఆ అమ్మాయిని అంత క్రూరంగా హింసించగలడా? ఈ విషయాలని మనతో డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో పాటు అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మ్యామ్, మనం చూసుకుంటే జాతీయ మీడియా సంస్థ ఒక విషయాన్ని వెల్లడించింది. అంటే ఏదైతే కోల్కతా జూనియర్ డాక్టర్ ఇన్సిడెంట్ ఉందో, ఇందులో కేవలం నిందితుడు ఒక్కడు మాత్రమే. ఇవే డిఎన్ఏ రిపోర్ట్స్ దగ్గర అక్కడ ఉన్న సాక్ష్యాలన్నీ కూడా చెప్తున్నవి అంటూ కూడా చెప్తున్నారు. అంటే 8వ తారీఖున జరిగిన ఇన్సిడెంట్ కి 14వ తారీఖున బయటకు రావడం, 20 రోజుల తర్వాత ఈ విషయం బయటకు రావడం, అసలు ఎలా చూడాలి అంటారు? ఇదంతా వాస్తవమేనా? అంటే ఒక్కడు ఈ విధంగా చేయగలడు అంటారా? ముఖ్యంగా ఆగస్ట్ 8న జరిగిన అంటే ఇన్సిడెంట్ ఆ డేట్ లో టైంలో సుమారుగా అప్పుడే అది క్లోజ్ అయిపోయిందండి. ఆ సంజయ్ ఖాన్ ఎవరో ఉన్నారు కదా, అతను చేశారని నిర్ధారించేశారు. కానీ ఆగస్టు 14న పోస్ట్ మార్టం లో తెలిసిన విషయం ఏంటంటే, పలువురు మధ్య జరిగినటువంటి అత్యాచారం. అంటే ఆ అమ్మాయిని ఒక 6-7 8-9 మంది కలిసి చేసినటువంటి అత్యాచారాన్ని పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వచ్చాకే 14వ తారీఖు బయటకు వచ్చింది. మరి సిబిఐ కరెక్ట్ అయితే పోస్ట్ మార్టం తప్పు అవుతుందా? మరి పోస్ట్ మార్టం లో వచ్చింది కాబట్టే కదా ఆడబిడ్డలు డాక్టర్లు అందరూ క్యాండిల్ పట్టుకొని ఆ ఏరియా నుంచి అందరూ ధర్నాలు లేచింది. ఇక్కడ విషయం ఏమంటే, చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి ఆ అమ్మాయి మీద. ఆ అమ్మాయి గతంలో కూడా కొంతమంది దాడి చేయబోయారని, థ్రెట్ ఉందని. ముఖ్యంగా అదేదో సినిమాలో క్రిమినల్ సినిమా ఉంటుందండి, అప్పట్లో నాగార్జున గారు ఒక హీరోయిన్ ఉండేవారు, నాకు గుర్తులేదు. అయితే అక్కడ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి కొన్ని కార్యక్రమాలు ఆవిడ తెలుసుకుంది. ఆవిడ ఎక్కడ బయట పెడుతుందన్న ఉద్దేశంతో చంపేసినటువంటి చర్య. అతి కిరాతకంగా, అతి దారుణంగా చంపడం జరిగింది. సో ఆవిడకి ఎన్నో విషయాలు తెలుగు, హాస్పిటల్లో జరుగుతున్న ఎన్నో విషయాలు మీరు గమనిస్తే నిజంగానేమో ఒక వ్యక్తే చంపుంటాడేమో. ఆ వ్యక్తి ఎవరు అంటే, అతను 2-3 పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చేసాడు, అతను ఈ ఇదేంటో వీడియోస్ ఏవో చూస్తుంటాడు అని చెప్పడం జరుగుతుంది. మీరు గమనిస్తే ఆ వీడియోస్ ఎంతమంది ఎవరెవరు చూస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. తెలిసిన ప్రతి ఒక్కడు తప్పు చేసినోడు కాదు. అందులోనూ ఒక వ్యక్తి ఇవన్నీ చేయడానికి ఎలా సార్ సాధ్యం అంటే, అతని చెవులో హెడ్ ఫోన్ ఉందండి, ఒక ఫోన్ ఆ ఘటనా ప్రదేశంలో పడి ఉందండి, ఒక ఫోన్ అతను తీసుకొని బయటకు వెళ్తున్నట్టుగా ఉందండి, వెళ్ళేటప్పుడు చూశాను వచ్చేటప్పుడు లేదండి అన్నాడు. అంటే హాస్పిటల్ గేట్ బయట కెమెరా ఉంటే సెమినార్ హాల్ గేట్ బయట కెమెరా ఉండదా అండి? వాష్రూమ్ లో జరిగింది ఘటన, సెమినార్ హాల్ కి సంబంధించిన ఇంకొక రెస్ట్ రూమ్ లో జరిగింది ఘటన. ఆ 2 రూమ్స్ మాత్రమే ఆ హాస్పిటల్ మొత్తంలో రీమోడిఫికేషన్ ఎందుకు చేయాలనుకున్నారు అంటే, దాన్ని మొత్తం ధ్వంసం చేసేసి అక్కడేదో రూమ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారట. ఏంటో పాపం, హాస్పిటల్ మొత్తంలో ఆ ఒక్క ఫ్లోర్, ఆ ఘటన జరిగిన ప్రదేశాన్ని మొత్తం కుళ్ళబొడి చేసి తర్వాత రోజు చెప్పారు ఆ అమ్మాయికి జరిగిన అన్యాయానికి ఎంతో మంది వచ్చి దాన్ని ధ్వంసం చేశారంట. అవును సార్, ధ్వంసం చేయడం అంటే చెక్కలు బెంచ్లు ఏమైనా ఉంటే పగల కొట్టేస్తారు, కానీ గోడలు పగల కొట్టేస్తారా? మరి గోడలా పగిలిపోయినాయి అంటే, అది పగిలిపోయినాయి ఏమంటే మేము కొంచెం ఆ ఏరియాని మోడిఫికేషన్ చేస్తున్నాం, వాష్రూమ్స్ పెద్దగా చేస్తున్నాం, లేకపోతే వాష్రూమ్స్ ఇక్కడ తీసేసి రెస్ట్ రూమ్ పెంచుతున్నాం, అందుకనే ఆ ఒక్క ప్రదేశాన్ని మేము పగల కొట్టామని చెప్పినటువంటి పరిస్థితి. ఒక్క మగవాడి దగ్గరే అన్ని ఎంఎల్ వీర్యం రాదు, స్పామ్ రాదు అంటూ స్టేట్మెంట్ కూడా బాగా వచ్చేసినవన్నీ మనం అందరం వీడియోలో డిస్కస్ చేసింది కూడా అదే కదా. ఒక్కొక్క మనిషి కెపాసిటీ 15 ml మాత్రమే స్పాము, కానీ అక్కడ 150 ml ఆ అమ్మాయి బాడీలో దొరికిందని చెప్పారు. మనకేం తెలుసు, అది వాళ్ళు చెప్పిందే కదా. అలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి అంత స్పామ్ సృష్టించగలిగాడు, అతన్ని వెళ్ళి టెస్ట్ చేయించండి, అది కూడా 1-2-3 గంటల్లో ఇదంతా జరిగిపోయిందా? ఏంటి సార్ ఇది? ఒక ఆడబిడ్డకి జరిగిన అన్యాయాన్ని దాన్ని ఎవరు చేసినా తీసుకొచ్చి చెరసాల్లో వేస్తే, ఆ ముఖ్యమంత్రి ఒక మహిళ కాబట్టి ఆవిడ ఇంకా హైలైట్ అవుతుంది. నువ్వు ఒక హాస్పిటల్నో లేకపోతే ఒక పెద్ద సంస్థనో కొంతమంది వ్యక్తులను కాపాడడానికి దారిని పోయే పోలీసు వాళ్ళని తీసుకొచ్చో లేకపోతే ఒక సెక్యూరిటీ గార్డ్ ని తీసుకొచ్చి ఇతను నేరగాడని చిత్రీకరించేస్తే చక్కభజన చేసుకుంటూ కనుక్కున్నారు, అమ్మాయికి అన్యాయం జరిగిన వాళ్ళని కనుక్కున్నారు అంటూ తప్పట్లు కొట్టి పూలదండలు వేసే రోజులు లేవండి. దిశ ఎన్కౌంటర్ కేసు చరిత్ర సృష్టించిన కేసు.
అందరూ సజ్జనార్ గారిని హీరోగా చేసేసి ఆ ఏరియాలో పూలు చల్లిన తరుణాలు మాకు తెలుసండి. వీరు కాదు నేరస్తులు, నేరస్తులు ఎవరినో కప్పెట్టి కాపాడడానికి ఈ నలుగురిని తెర మీదకు తీసుకొచ్చారు. వాళ్ళు దళితులు, వాళ్ళ వెనకాల ఏ రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు, పాపం డబ్బు కూడా పెట్టుకోలేరు అడ్వకేట్ ను పెట్టుకోవడానికి. ఈ నలుగురిని చిత్రీకరించారు సార్ అంటూ మేము ఢిల్లీ దాకా పోతే ఈ క్యాండిల్ పట్టుకున్న ఆడపిల్లలందరూ మా మీద రాళ్ళు వేస్తారు. ఏమని? ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయానికి ఒక పోలీసోడు చక్కగా ఈ నలుగురిని ఎన్కౌంటర్ చేసేసాడు, అది ఎందుకు ఆవిడకి తప్పు అనిపిస్తుంది అంటే తెలుసుకోవాలి, ఏది తప్పు ఏది ఒప్పు అని తెలుసుకోవాలి. న్యాయస్థానాలు ఉన్నాయి, ఇతను చేశాడా చేయలేదా ఎంక్వైరీ చెయ్యాలా. చేయకుండా చట్టాన్ని మీరెలా చేతిలో తీసుకుంటారు? మావోయిస్టులను టెర్రరిస్టులను కాల్చినట్టుగా నడి ఊర్లో మీరు ఎలా కాల్చేస్తారంటూ మేము సుప్రీంకోర్టుకు వెళ్లి కేసు నమోదు చేస్తే ఎన్కౌంటర్ ఫేక్ అని వచ్చింది. వాళ్ళు నేరస్తులే కాదనడానికి బలమైన ఆధారాలు చాలా ఉన్నాయండి మా దగ్గర. ఆ అమ్మాయి బైక్ పంచర్ అయిందని చెప్పింది, అది అందరూ విన్నారు. కానీ బైక్ పంచర్ అవ్వల, ఎందుకంటే బైక్ పంచర్ వేసే షాప్ ఎక్కడ అక్కడ లేదు. మేము సిట్ కమిషన్ ముందు ఎంక్వైరీ రిపోర్ట్ లో రాసాం, దగ్గరలో బైక్ పంచర్ షాప్ లేదు, ఉంటే అతన్ని కూడా పిలుచుకొచ్చేయండి. ఆ టైంలో ఒకళ్ళిద్దరు నా బండి దగ్గరకు వచ్చారండి, బండి తీసుకొని నేనే పంచర్ వేసాను స్టేట్మెంట్ తీసుకురండి. 10-10:30 టైంలో ఒక్క పంచర్ షాప్ కూడా లేదు. కానీ ఆ బండి మీదే వాళ్ళిద్దరు వెళ్ళి పెట్రోల్ పట్టుకొచ్చుకున్నారు. అదొక్కటే మీకు ఎవిడెన్స్. దాన్ని పట్టుకొని వీళ్ళే రేప్ చేశారు, వీళ్ళే చంపేశారు అని మీరు చెప్తున్నారు. మరి వాళ్ళు ఒప్పుకున్నారు. అవును సార్, జైల్లో పెట్టుకొడితే ఎవడైనా ఒప్పుకుంటాడు. ఇప్పుడు సంజయ్ ఖన్నా, అతను ఎవరి పేరండి? సంజయ్ ఖన్నా, అతను ఒప్పుకోలే, నేనే చేశాను మీరు చేత నేను చేసుకోనని చెప్పలే. చెప్తారు, నేనైనా చెప్తాను, 4 కుమ్ములు కుమ్మితే సార్ 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 నేను ఒప్పుకుంటా సార్ నేనే చేశాను సార్ అని చెప్పేసి పట్టుకొని ఉంటారు. మేడం, అంటే ఈ విధంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు ప్రభుత్వం కానివ్వండి, లేదంటే పోలీసు వ్యవస్థ కానివ్వండి సరిగ్గా స్పందించకపోవడం, ఇలా ఎవరైతే నేరస్తులు ఉన్నారో వీరిని కప్పిపుచ్చడం కోసం లేదంటే రక్షించడం కోసం వేరొకరిని బలి చేయడం, ఇవి పెరగడం వల్ల ఈ రోజు ఆడపిల్లల మీద ఇలాంటి అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి అనుకోవచ్చా? 100% అండి. పిల్లలు ఎక్కడైనా రోడ్డు మీద ఉంటే ఏమన్నా అయితే ఉందేమో అని తల్లిదండ్రులు భయపడిపోతారు. కానీ కాలేజ్కి వెళ్ళే వరకు కాల్ చేస్తారు, బస్ దిగేవా, నడుచుకుని వెళ్ళావా, కాలేజ్కి వెళ్ళావా, అమ్మాయి కాలేజ్కి వెళ్ళిపోయింది అంటూ తల్లి పాపం తల్లిలో తండ్రి ఫోన్ ఆపేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అంటే కాలేజ్ అనేది ఒక దేవాలయం లాంటిది, ఒక సెక్యూరిటీ ప్లేస్ లాంటిది. అలాంటిది ఈ అమ్మాయి ఒక హాస్పిటల్, ఆ అమ్మాయికి సంబంధించిన పని చేసే దగ్గర వెళ్ళిపోయింది కదా అనుకుంటే అక్కడ కూడా జరిగితే, అక్కడ కూడా అంటే సెక్సువల్ హెరాస్మెంట్ ఇన్ వర్క్ ప్లేసెస్ అనేది విన్నామండి. కానీ చంపడం కూడా వర్క్ ప్లేస్ లోనే సాధ్యమా? అంత ధైర్యం చేశారా? సెమినార్ దగ్గర కెమెరా లేవా? అసలు ఒక వ్యక్తి ఇంత చేయగలుగుతాడా? అది అతని మీద నెట్టేసి ఈ రోజు సిబిఐ కూడా చేతులు దులిపేసుకుంటే క్యాండిల్ పట్టుకున్న ఆడబిడ్డలు బయటకు వచ్చి ఆ డాక్టర్ వృత్తి చదవదలుస్తారా? తల్లి హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఒక డాక్టర్ కూడా రేపు డాక్టర్ తల్లి ఫోన్ చేస్తుంది, అమ్మా నేను హాస్పిటల్కి వెళ్ళిపోయాను, నువ్వు ఫోన్ పెట్టే, నాకు వర్క్ ఉంది, ఇక బిగిన్ అయిపోతుంది అంటే, కాదు కాదు నువ్వు ఫోన్ దగ్గర పెట్టుకో, హాస్పిటల్ అంతే మాత్రం ఏ మాత్రం సెక్యూరిటీ ఉంది, కలకత్తాలో హాస్పిటల్లోనే చేసేలా, జాగ్రత్తగా ఉండండి, అన్ని చోట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే. ఆడబిడ్డకి రక్షణ ఇంకా ఎక్కడా లేని పరిస్థితి అండి. ఆయిషా మీరా హత్య కేసు మీ అందరికీ తెలిసి ఉండాలండి. 2 తెలుగు రాష్ట్రాలు డిసెంబర్ 27న 2007లో జరిగినటువంటి దృశ్యం అండి. ఎవరు చేశారో ఎవరు చంపారో అందరికీ తెలుసండి. కానీ పాపం సత్యం బాబు అత్యాచారం చేయడానికని, హత్య చేయడానికి గల బలమైన ఆధారాలు తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేసి 7 సంవత్సరాలు జైల్లో పెట్టారండి. తర్వాత ఒక అడ్వకేట్ గారండి కొంత టీం వర్క్ చేసి వీళ్ళందరూ కనిపెట్టి అతను కాదు నేరగాడు అంటూ తీసుకొచ్చారు. ఓకే డన్, అతను నేరగాడు కాదు. పాపం ఎవరు ఆ నేరగాడు కనిపెట్టగలరా? మీ వల్ల అవుతుందా? ఎమ్మెల్యే కొడుకులు అయితే ఏమి చేయకూడదా? రాజ్యాంగంలో వాళ్ళకేమన్నా వెసులుబాటు ఇచ్చారా? ఎగ్జంప్షన్స్ ఏమన్నా ఇచ్చారా? ఎమ్మెల్యే కొడుకులు వదిలేయండి, రేప్ కేసులో అరెస్ట్ చేయకండి, అతన్ని జైల్లో ఏసీలు పెట్టండి, ల్యాప్టాప్లు ఇవ్వండి, కెమెరాలు పెట్టి అతన్ని పాపం లైవ్ చూసుకొనివ్వండి అంటూ ఏమన్నా చెప్పారా? ఏమాత్రం వెసులుబాటు కల్పించారండి? ఈ రోజు కూడా ఆ తల్లి సిబిఐని నమ్మి, ఏది సిఐడి మీద పోలీసుల మీద నమ్మకం లేదని సిబిఐని నమ్మి డెడ్ బాడీని, ఏదైతే పూడ్చిన డెడ్ బాడీని మళ్ళీ వెలికి తీసి సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చింది. ఈ రోజు కూడా తల్లిని తండ్రిని పలుమార్లు ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నారే కానీ సార్ వీళ్ళు సార్ సార్ వీళ్ళు సార్ సార్ వీళ్ళు సార్ అంటూ ఆ తల్లి ఎంత మంది మీద ఆరోపించిందో ఒక్కరిని కూడా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయలేదు, ఒక్కరిని కూడా ఇంతవరకు కస్టడీలోకి తీసుకోలేదు. ఇది సార్, ఇది మేడం ఆడబిడ్డలకి భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రం అనట్లా భారతదేశంలో. ఎందుకంటే కలకత్తాలో ఆ ఘటన చూసాం, తెలంగాణలో దిశలో ఒక వెటర్నరీ డాక్టర్ అండి ఆ అమ్మాయిని సరిగ్గా అత్యాచారం చేసిన వారిని పట్టుకోకుండా
ఒక నలుగురిని తెర మీదకి తీసుకొచ్చి వీళ్ళే చేశారు, వీళ్ళు అలా చేశారు, వీళ్ళ మీద ఆ కేసులు ఉన్నాయి. ఒక్క కేసు కూడా లేదండి ఆ నలుగురి మీద, ఒక్క కేసు కూడా లేదు. దాంట్లో చిన్న కేసులు అసలు పేషెంట్ వాడు కనీసం తన భార్యను కూడా తాకలేడు. వాడు మంచం మేంచి లేచి కూడా ఆ రోజే నడుచుకుంటూ వచ్చి వెళ్ళాడు. అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. హాస్పిటల్ నుంచి కూడా, జైలు నుంచి కూడా అతనికి ఫోన్ చేసి వాళ్ళ పేరెంట్స్ కి ఇతను నుంచుంటే పడిపోతున్నాడు, ఇతనికి ఏం ప్రాబ్లం ఉందంటే, సార్ ఇతనికి పలానా ప్రాబ్లం ఉంది సార్, ఈ టాబ్లెట్లు అయిపోతే పడిపోతాడు సార్, అతను నుంచోలేడు సార్ అంటే వాళ్ళ నాన్నగారు హాస్పిటల్ కి తీసుకెళ్లి టాబ్లెట్లు ఇచ్చిన దృశ్యాలు మాకు తెలుసు. అటువంటి వాడట లారీ పైకెక్కి రేప్ చేశాడంట, ఫ్లైఓవర్ డౌన్ లోకి తీసుకొచ్చి తగలబెట్టాడంట. ఏంటి 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 ఏం చెప్తున్నారు? ఈ నలుగురు బతుకుంటే వాళ్ళు కాదని నిరూపించేదాన్ని, సత్యబాబు లాగా బయటకు తీసుకొచ్చేదాన్ని నిర్దోషులని. కానీ బతకనిచ్చారా? నిజాలు బయటకు వస్తే ఎన్కౌంటర్ చేసేలా. అలాగే రేపు ఈ కలకత్తా ఇన్సిడెంట్ లో కూడా ఇతను వెళ్లే వెహికల్ యాక్సిడెంట్ అయి చచ్చిపోతాడు. వెహికల్ ఒక్కరు కూడా బతకరు. లేకపోతే ఇతను ఎన్కౌంటర్ అయిపోతాడా, లేకపోతే ఇతను దాడి చేసేస్తాడా, లేకపోతే జైల్లో సూసైడ్ చేసుకుంటాడా, హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోతాడా చెప్పలేమండి. ఎందుకంటే ఇతను బయట ఉంటే ఇవాళ కాకపోతే రేపు అయినా సత్యం బాబు లాగా ఇతను నిర్దోషిగా తీసుకురాగల సమర్థత గల అడ్వకేట్లు ఉన్నారు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. వాళ్ళకి అవకాశాలు ఇవ్వరు. వాడు చచ్చిపోయాడు ఇంకో, వాడే నేరం చేశాడు, వాడే ఒప్పుకున్నాడు, వాడే చచ్చిపోయి అయిపోయింది. దిశ కేసు కూడా అలాగే క్లోజ్ చేస్తారండి. కానీ ఎన్కౌంటర్ చేయడం వల్ల దొరికిపోయారు దొంగలు. అదే హార్ట్ స్ట్రోక్ అనుకోండి, గుండెపోటు వచ్చింది పోయాడని చెప్పి కేసు క్లోజ్ చేస్తారు. మరి ఇప్పుడు మీరు దిశ కేసు గురించి అన్నారు కాబట్టి, ఇప్పుడు కోల్కతా సీఎం అండ్ హెల్త్ మినిస్టర్ ఒక మహిళ, ఈవిడ ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇలానే యాజ్ ఇస్ దిశ చట్టాన్ని కూడా ఏపీలో తీసుకొచ్చారు. కానీ దానివల్ల ఎలాంటి ఉపయోగాన్ని కూడా మనం ఈ 5 ఏళ్లలో చూడలేదు. సేమ్ అంటే చట్టాన్ని తీసుకొచ్చినంత మాత్రాన పరిస్థితులు మారిపోతాయి అనుకోవచ్చా? చట్టం అంటే 21 రోజుల్లో ఉరి తీయమంటే ఎవరి వల్ల సాధ్యం కాదండి. అది ఫారెన్సిక్ రిపోర్ట్లు చాలా టైం పడుతుంది. ఫారెన్సిక్ రిపోర్ట్స్ కానీ, లేకపోతే కొన్ని ఇన్వెస్టిగేషన్స్ కానీ, మళ్ళీ రీపోస్ట్ మార్టం కానీ, అలా ఉన్న పడంగా తీసుకెళ్లి ఉరి తీసేస్తే ఇలా సత్యం బాబు లాంటోడు ఎప్పుడో ఉరైపోయేవాడు. అదే చట్టం రాష్ట్రంలో అమల్లో ఉండి అదే కలకత్తా ఘటన ఇక్కడ జరిగింది ఉంటే ఇమీడియట్ గా వాడిని 7 రోజుల్లో ఉరి తీసేసేవాళ్ళు, 21 రోజుల్లో మొత్తం అయిపోయింది. కానీ పెద్ద వాళ్ళని కప్పెట్టి కాపాడడానికి వీడే నేరగాడిగా రాష్ట్ర ప్రజల మధ్య చిత్రీకరించి ఇతను ఉరి తీసేస్తే కేల్కతం దుకాణ్ బంద్. ఆ కేసులో వాడే రేప్ చేశాడో వాడిని ఉరి తీస్తారో అయిపోయింది. కానీ వాడు చేసిన వాడు రాజకీయ బ్యాక్గ్రౌండ్ తో డబ్బు లబ్ధితో దాక్కున్నాడు. పాపం అమాయకులు, దళితులు, డబ్బు లేని వాడు, పేదోడు, వీళ్ళు బలైపోతున్నారు. అందుకే మీరు గుర్తుంటే మేడం, వకీల్ సాబులో ఒక డైలాగ్ ఉంటుంది, ఆకలేసేవాడికి అన్నం దొరుకుతుంది, కష్టపడితే గూడు దొరుకుతుందేమో, కానీ తలకిందులుగా తపస్సు చేసిన పేదోడికి న్యాయం దొరకదు అని. అంటే పేదోడికి న్యాయం అనేది ఎప్పటికీ అందట్లా. ఎందుకంటే పేదోడు కాబట్టే అందట్లా. డబ్బు ఉంటే అందుతుందేమో, డబ్బు లేదు కదా పాపం, అడ్వకేట్లను పెట్టుకోలేడు, గట్టిగా సంవత్సరాలు పోరాడలేడు, ఫీజులు తీసుకోకుండా ఎవరు చేయరు. ప్రభుత్వాలు మొత్తం డబ్బున్న వాళ్ళ వైపే, రాజకీయాల వైపే ఉంటాయి. సో ఆ టైంలో కూడా సత్యం బాబు బయటకు వచ్చాడంటే ఇంకా ధర్మం 4 పాదాల మీద నడుస్తుందండి. పిచ్చుక శ్రీనివాసరావు గారని హ్యూమన్ రైట్స్ కి సంబంధించి ఆయన బహుశా మానవ హక్కులో ఏదో ఉంటదండి, పౌర హక్కులో ఏదో ఉంటది వాళ్ళది, పౌర హక్కుల సంఘం అనుకుంటా, బహుశా బాలగోపాల్ గారు వీళ్ళందరూ కూడా ఉండేవాళ్ళండి. కన్నాభిరామ్ గారు, ఆయన కూడా చుండూరు ఘటన జరిగినప్పుడు గుంటూరు కోర్టుకు వచ్చి కేసు ఆర్గ్యుమెంట్స్ చెప్పారు. బాలగోపాల్ గారు, లేకపోతే కన్నాభిరామ్ గారు, వీళ్ళందరూ ఒక పౌర సంఘాలు సంబంధించిన టీమ్స్. వాళ్ళు ప్రాణాలకు తెగించి సత్యం బాబు నిర్దోషిగా బయటికి తీసుకొచ్చారు. సత్యం బాబు లక్షల ఫీజులు ఇవ్వాల. కానీ ఇక్కడ భూమి మీద మనం పుట్టినందుకు పౌర హక్కుల్ని మనం కాపాడాలి. కొన్ని విలువలు, సిద్ధాంతాలు ఉంటాయి సార్. కమ్యూనిజం సిద్ధాంతాలు ఉండే మాలాంటి వాళ్ళకి ఎప్పుడు ఎరుపు దళంగానే కనపడుతుంది సార్. రక్తం అంటే ఒక ఉద్యమంలాగే కనపడుతుంది, కానీ ఒక పోయేటప్పుడు వచ్చేది రక్తం అనేది మాకు ఉండదు సార్. రక్తం కక్కొని చస్తారు అంటే ఉద్యమ స్ఫూర్తి బయటకు వస్తుంది అని అనుకుంటాం, కానీ పోతామని ఏ రోజు మేము భయపడం. దిశ కేసు చేసినప్పుడు తెలంగాణ గవర్నమెంట్ హీరోలాగా ఉండే సజ్జనరు వీళ్ళందరూ కూడా అడ్డంగా తిరిగినప్పుడు కూడా పోరాడి ఇది ఎన్కౌంటర్ ఫేక్ అని చెప్పాం. సో ఇప్పుడు కూడా ముఖ్యంగా ఇతని ప్రాణాన్ని కాపాడితే నిజం బయటకు వస్తుంది. ఇవాళ కాకపోతే రేపైనా నిజం నిలకడ మీద వస్తుంది అనే దానికి నాందండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నమస్తే అండి.